సమాధి నిష్ఠుడు హరిచింతాపరుడు అని ఉన్నాడు. మనము ఏదన్నా ఒక విషయాన్ని అడిగేటప్పుడు ఎవరిని అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, ఏమి చేయాలి అనేదానికి చాలా పెద్ద జ్ఞాన సంపద ఉందండి. అట్లా లేనిటువంటి వాడిని గురించి తెనాలి రామకృష్ణుడు చిన్న వెక్కిరింత మాటమన్నాడు. తమ మొగంబు చూడు తము చూడు. చిచి, వాడు మొహం చూడు, వాడిని చూడు. ఏమిటి వాడు చేసిన పని? ఏనుంగు మీద పోవు అని మేర మీరి సున్నమడుగ చూచుతున్నారు. వాడు మహాచక్రవర్తి ఏనుగు మీద పోతున్నాడు, చాలా గొప్పవాడు, సర్వాధికారి. ఎవడో పక్కన అడుక్కునేవాడు తమలపాకులు తీసుకుని, ఏయ్ బాబాయ్ అసలు సున్నం ఇస్తావా అని అడుగుతాడు. ఎట్లా ఉంటుంది? దాన్నే వివేకరాహిత్యము అని. వివేకరాహిత్యం ఏం చేస్తుంది? పతనానికి కారణం చేస్తుంది. అటువంటి స్థితి. కాబట్టే చాలా చక్కగా పోతన గారు ఏం చెప్పారు? సమాధి నిష్ఠుండును హరిచింతాపరుండునై ఉండుట విచారింపక. ఇంత మహానుభావుడైనటువంటి పరీక్షిత్తుకి ఈ స్థితి ఎందుకు కలిగింది? ఎందుకు కలిగింది అని అంటే విధి విధానం వల్ల. దానికి